హాయ్ గైస్. మనం ఈ రోజైతే మీకు మంచి బ్యూటిఫుల్ లొకేషన్ వాటర్ ఫాల్ కి అయితే తీసుకెళ్తున్నాను. చూడండి, నాతో రండి. ఇవాళ అయితే ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్, మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేరు. పాతకాలం నాటి స్కూల్ ఉంది ఇక్కడ. సో ఈ స్కూల్ కూడా చూడండి, అంటే దాదాపుగా ఒక 20 years అవుతుంది అనుకుంటా. మొత్తానికైతే ఇది ఇంకా రన్ అవుతుంది, కూలిపోయే స్టేజ్లో ఉన్న రన్ చేస్తున్నారు. మనం స్కూల్ దగ్గర ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఆవులు కూడా కట్టేశారు. లోపలికి ముందు పక్కకి వెళ్ళి మనం చూద్దాం ఇప్పుడు. చూడండి, సో బోర్డు కూడా ఉంది ఇక్కడ, బ్లాక్ బోర్డ్ డైరెక్ట్ దీనికే వేసేసిండ్రు. ఇప్పుడు ఈ కాలంలో అయితే లేదు, దీనికే సిమెంట్ తోటి తయారు చేసింది అనుకుంటా ఇది. మొత్తానికైతే మొత్తం కూలిపోయడానికి కూడా రెడీగా ఉన్నది. మీరు కూడా ఎవరైనా ఇటువంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ పిన్ చేయండి గాయస్. వంపుతండ నుంచి వెళ్ళి ఇటు కిందికి వచ్చినాము. సో వంపుతండ నుంచి వెళ్ళి ఇటు కిందికి వస్తే మనకి ఇక్కడ చెరువు ఉంటుంది. ఇక్కడ ఈ చెరువు, ఈ చెరువు కంటే ముందు ఇటు చెరువు పైనుంచి ఎక్కి పైకి వెళ్తా అంటే అక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి. అది పాపమ్మచారి గుట్ట అంటారు దీన్ని. ఇది కూడా పెద్ద అడవి ఉంటుంది, పెద్ద అంటే మామూలుగా ఉండదు, ఇది పెద్ద గుట్టే. ఇది చెరువు మీద నుంచెల్లే రోడ్డు. మీకు ఈరోజు లోపల టోటల్ గా వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ దాకా అయితే అడవిలో, మొత్తం అడవిలో షూట్ చేసి చూపెడతాం గాయస్. చూడండి, భీముని పాదం జల దగ్గరికి వెళ్ళి చూద్దాం, పైకి కూడా ఎక్కుదాం. పైన ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది అనేది కూడా మనం, పైన చాలా పెద్ద అడవి ఉంటుంది, ఆ అడవిలోకి వెళ్ళి చూద్దాం. ఈ కాటేజ్ కూడా పైకి ఎక్కి పైనుంచి వెళ్ళి షూట్ చేసుకుందాం. ఇంత పెద్ద అడవిలో మంచిగా చల్లదనం ఉంది, ఏ ఏసీ కూడా అవసరం లేదు. ఇదైతే వండర్ఫుల్గా ఉంది. ఈ మెట్లు కూడా నెక్స్ట్ లెవెల్లో కట్టిర్రు పైకి. చింటూ హాయ్. చింటూ కూడా వెళ్ళిపోతాడు పాపం. ఇది భీముని పాదం వాటర్ ఫాల్ అంటారు దీన్ని. ఈ భీముని పాదం వాటర్ ఫాల్ పైనుంచి వెళ్ళి దాదాపుగా 1 kilometer దాకా వాటర్ వస్తూ ఉంటుంది, తర్వాత అది ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది. సో అదే వాటరు 24x7 24 గంటలు 365 రోజులు ఈ వాటర్ వస్తూనే ఉంటుంది ఇక్కడ. సో మీరు ఎప్పుడు వచ్చినా వాటర్ సౌకర్యం అనేది ఉంటుంది ఇక్కడ. 365 రోజులు వాటర్ వస్తూనే ఉంటుంది. టెంపుల్ లాంటిది, గుడి సంథింగ్ ఏదో ఉంది. బండల మీద బండలు పెడితే మంచి జరుగుతుందట. సో చాలా మంది అట్నే పెట్టిర్రు, మనం కూడా పెడదాం ఒక 3 బండలు ఒకదాని మీద ఒకటి. అది ఏమో శివలింగం. అక్కడ శివుడు ఉంటాడు, పాములు ఉంటాయి, హుండీ ఉన్నది కానీ ఓపెన్ చేసే ఉన్నది. ఇక్కడ ఇది అసలు సొరంగము, కాకపోతే వీళ్ళు మధ్యలో రౌతులు పెట్టిండ్రు. చూద్దాం, ఆగు తీసేద్దాం, క్లియర్ గా కనపడుతుంది. మేమైతే ఇళ్ళకి వెళ్ళి పోవడానికి ట్రై చేసినాం. ఇది అసలు సొరంగము. ఇక్కడ 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 చూపెడదా, ఇక్కడికి రా. ఇది అసలైన సొరంగము, కనపడుతుందా క్లియర్గా? రైట్ వేద్దామా. ఇది సొరంగం. ఈ సొరంగం నుంచి ఒక 3-4 kilometers లోపలికి వెళ్తే వేరే దేవుళ్ళ దగ్గర వెళ్ళొచ్చట.
చాలా కష్టమైన కొండ ఉంది. ఇక్కడ భీముని పాదం, ఇక్కడ పైనుంచి వాటర్ వస్తుంది. ఈ అడవి ఎంత దూరం ఉంటే అంత దూరం మనం వెళ్దాం. ఇక్కడ భీముడు పాదం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, భీముడు ఇక్కడ పాపమ్మచారి గుట్ట అని పైన ఆ గుట్ట మీద ఆయన చూపెట్టింది పాపమ్మచారి గుట్ట అది. సో ఇక్కడ భీముడు ఒక పాదం పెట్టి అక్కడ చెరువు నుంచి వెళ్ళి పైన అది మంటలు, పాపమ్మచారి గుట్ట మంటలు అంటుకున్నది. అంటుకోవడం వల్ల ఇక్కడ భీముడు పాదం పెట్టి సో అక్కడ చెరువు నుంచి వెళ్ళి నీళ్లు కొట్టి ఆర్పిండి అనేది మనకు చెప్తారు పెద్దలు. ఇప్పుడు ఈ భీముని పాదానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మిమ్మల్ని ఎక్కడ వరకు వాటర్ వస్తున్నాయో అక్కడ వరకు తీసుకెళ్తా. ఇది అసలైన జర్నీ ఉంటుంది. ఇది అసలైన వైల్డ్ వాక్ ఉంటుంది. మేము ఇప్పుడు ఈ రోజు అడవిలో బతికొస్తేనేమో వీడియోలో ఉంటాం. ఇటు పులులు, సింహాలు అన్నీ ఉంటాయట. ఎక్కడి వరకు ఉందో అడవి తెలుస్తలేదు. మొత్తానికి వాటర్ ఇగో ఇక్కడ దాకా ఉన్నది. ఇంకా పైకి ఏడు వరకు ఉంటే ఆడు వరకు వెళ్దాం మనం. ఎక్కడి వరకు వెళ్ళాలో చూద్దాం. ఇటైతే ఇక్కడ లోపల నుంచి వస్తుంది వాటర్. ఇక్కడ వరకు స్టాప్ ఉంది. స్టాప్ లేదు, ఇంకా ముందుకుంది. దారిలోకి వెళ్ళైతే దారి లేదు, ఏ దారి లేదు మనకు. మనం వెళ్ళే దారే రహదారి. బా పాము, పెద్ద పాము, స్నేక్. అరే ఇవాళ మనకు స్నేకులు కనపడ్డదా? మనకు కెమెరాకు చిక్కిందా? సింహం కనపడే సూచనలు అయితే ఉన్నాయి గాయస్. చూడండి గాయస్, చుట్టూ అయితే ఎంత పెద్ద అడవి ఉందో గాయస్. ఈ పెద్ద అడవిలోకి వెళ్ళి వస్తున్నాం మనం. చూడండి, అసలు ఇది కదా అడవి అంటే. వైల్డ్ అంటే ఇదే. వాటర్ ఇటు కూడా కొంచెం వస్తుంది. ఇడేమో ఉన్నట్టుంది గాయస్. మొత్తానికైతే పెద్ద చెట్టు దగ్గర వచ్చినాం గాయస్. ఇది ఎన్నో సంవత్సరాలది చెట్టు. ఇది కూడా ఎక్కుదాం. చెట్టు పుట్ట ఏది పడితే అది ఎక్కి దిగేద్దాం మనం. చెట్టు ఎక్కి దిగేసినాం. వాటర్ అయితే ఆగిపోయింది. అగో కొండ ముచ్చిపోయింది. షట్ అగో పోతుంది. మనం ఎక్కడున్నామో మనకే తెలియదు. ఇది పుట్ట అంటారు దీన్ని. మొత్తానికైతే చిన్న దారి దొరికింది మనకు. ఈ దారి పట్టుకొని మనం ఎటు పోతే అటే ఇక ఈరోజు. సో ఇక్కడ మీకు వాటర్ ఎండింగ్ కూడా అక్కడ చూపెడతా. ఇప్పుడు ఇక్కడ ఎటు చూసినా ఏదో సౌండ్ వస్తుంది. సౌండ్ ఏదో వస్తుంది. పరుగు తీసేటట్లేం బండ్లు ఉన్నాయి కానీ పోదాం. ఎటు చూసినా అడవి తప్ప ఏం కనబడతలేదు. వాటర్ కూడా లేదు. ఈ భీముని పాదం ఇప్పుడు అక్కడ మనకు జలపాతంలో వచ్చే వాటరు ఇక్కడ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నట్టుంది. అటైతే ఏం కనిపిస్తలేదు పెద్దగా. ఇక్కడ నుంచి అయితే ఉంది. ఇక్కడ వరకు ఇంకా కొంచెం ఉంది. ఇక కిందికి పోతా అంతే ఎక్కువ అవుతుంది ఇది వాటరు. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ భూమిలోకి వెళ్ళి ఊరుతున్నట్టే లెక్క ఉంది. మనకైతే రిటర్న్ వస్తే పోయేటప్పుడు ఏదో మాట్లాడుకుంటూ పోయినాం. రిటర్న్ వస్తున్నాం, మొత్తానికి భయమే అనిపిస్తుంది. అసలు ఏం సౌండ్ లేదు. పిట్టలు సౌండ్ వస్తుంది, ఏదో కటకట గూగా అని వస్తున్నాయి. బాబా జల్దీ పోతే కానీ మనం బయట పడేటట్లేము.
అడవిలో ఉయ్యాల ఊగడం అంటే ఇదే. ఇంతనుపు కాటేజ్ ఇదే గాయస్, మనము స్టార్టింగ్లో వచ్చినప్పుడు కాటేజ్. ఇప్పుడు మనం ఇటు పక్క లెఫ్ట్ సైడ్ పైన గుట్ట మీద ఉన్నాం. సో అది లోపల ఉంటుంది, డౌన్లో చాలా లోపల. ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం కింది నుంచి వెళ్ళి పైకి ఎక్కినాం. ఇదేంటంటే ఇక్కడ గేటు క్లోజ్ చేసి ఉన్నది, ఇక్కడ పోవడానికి లేదు. ఇప్పుడు మనం ఇది ఇంతవరకు పాపమాచారి గుట్ట, అది నీళ్లు పోయడం వల్ల వచ్చిందని అంటే ఇక్కడ ఉన్న ఈ పెద్ద బండ కూడా అక్కడ నుంచి వచ్చిందని చెప్పుకుంటారు మా తాత వాళ్ళు. సో అక్కడొకటి చిన్న, దాన్ని జూమ్ చేసుకో, చిన్న ఇక్కడ పెద్దది కనపడుతుంది, ఇక్కడ ఒకటి ఆడ అదొకటి. అండ్ ఇటు నుంచి వస్తే ఇటు కొంచెం ముందు వస్తే అక్కడ దాని పెద్ద పెద్ద బండలు అక్కడ కనపడుతున్నాయి కదా, అవి కూడా దానికి సంబంధించినవి. అప్పుడు ఫైర్ అంటే మంటలు చెలరేగడం వల్ల అక్కడ నుంచి ఇది కూడా అంత పెద్దది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయిందన్నమాట ఇది. ఇప్పుడు మనం భీముని పాదం, ఇప్పుడు ఈ రెండు గుట్టల మధ్యలోకి వచ్చేసి ఇటు పెద్ద కొండలు గుట్టలు ఉంటాయి, అటు కూడా పెద్ద గుట్టలు ఉంటాయి. ఆ రెండు గుట్టల మధ్యలో ఉంటది. సో మనం నెక్స్ట్ ఒకటి మీకు తెలియంది, ఈ సున్నం అనేది ఎక్కడ తయారవుతుంది, ఆ క్వారీ ఎక్కడ ఉంది, మన అడవిలో కూడా దొరుకుతుంది అని చెప్పి మీకు ఎవరికి తెలియదు. సో అది కూడా మనకు నెక్స్ట్ వీడియో వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోలు అండ్ జంగల్లో అండ్ గుట్టలల్లో ఉన్న దేవుళ్ళు ఎవరెవరైతే ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో, ఏమేమి వాటర్ ఫాల్స్ ఉన్నాయో అటువంటి వీడియోస్ మొత్తం మన ఛానల్లో వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.